హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈ చదలో మీ ఫేవరెట్ జోడీ ఎవరు, అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ ఓటు వేసినా ఏ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతున్నారు. వీళ్ళు చెప్పే కదా ఆ టీఆర్పీ కోసం ఓటింగ్ పెట్టారు. ఆ తర్వాత లీస్ట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కాబట్టి. ఇంతకుముందు షూ అలాగే ప్రియాంక వాళ్ళే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళకైతే ఓటింగ్ బాగా పడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వారం అయితే వీళ్ళే అంజలి పవన్ వీళ్ళే లీస్ట్లో ఉన్నారు. ఓటింగ్ పరంగా అలాగే పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ అని చెప్పాలి. ఎలిమినేషన్ జోన్లో అభిమానిక అమీర్ వీళ్ళు ఉండకూడదు, సోనియా సిద్ధు వీళ్ళు ఉండాలి. ఇది నాకు అలా అనిపించింది. కానీ వీళ్ళందరూ ఫేవరెటిజం చూసి అభిమానిక అమీర్కి అన్ఫేర్ చేశారు అనిపించింది. ఇక్కడ టాస్క్ 2 వీక్స్ నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు సోనియా సిద్ధు వీళ్ళు ఆ కారణం చెప్పి వీళ్ళని ఎలిమినేషన్ జోన్లో పెట్టాలి. వీళ్ళందరూ కపుల్స్ అందరూ, కానీ వాళ్ళు ముందు నుంచి తెలుసు వాళ్ళు ఫ్రెండ్స్ అని. వాళ్ళని సేవ్ చేసి ముందు ఎప్పుడో బాగా ఆడారు, మళ్ళీ బాగా ఆడతారులేని ఈ 2 వీక్స్ నుంచి అసలు వాళ్ళు గేమే ఆడలేదు. వాళ్ళని పెట్టుండాలి ఎలిమినేషన్ జోన్లో. కానీ అభిమానికి అమీర్ 2 వీక్స్ నుంచి వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నారు. బాగా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కూడా కపుల్కి బాగా ఉంది. వాళ్ళు మ్యాన్షన్లో ఉండాల్సిన వాళ్ళని ఎలిమినేషన్ జోన్కి పంపించారు, అంజలి పవన్ వాళ్ళతో పాటు. ముఖ్యంగా రావాల్సింది ఎలిమినేషన్ జోన్కి సోనియా సిద్ధు, అంజలి పవన్ వీళ్ళు ఉండాలి న్యాయంగా అయితే. కానీ వీళ్ళు ఫేవరెట్ ఇదని చూపి అభిమానిక అమీర్ని వీళ్ళని ఎలిమినేషన్ జోన్కి అయితే పంపించారు. ఆ తర్వాత టాస్క్ ఆడారు, బాగా గెలిచారు. మ్యాన్షన్లో ఇప్పటికీ ఉన్నారు అభిమానిక అమీర్. నాకు ఈ వారం ఏదైతే వాళ్ళని చూసానో పర్ఫెక్ట్ కపుల్ అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో వాళ్ళ గురించి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత వాసంతి కళ్యాణ్కి ఈ వారం అయితే అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా గేమ్ ఆడారు, కానీ జడ్జెస్ అయితే అంతగా మెచ్చుకోలేదు. తిడుతూ అక్కడక్కడ ఏదో లైట్గా పొగిడారన్నమాట. నటరాజ అలాగే నీతు వాళ్ళనైతే కొంచెం ఆకాశానికి ఎత్తేశారు, అందరినీ క్లాప్స్ కొట్టించారు. ఈరోజు కూడా పొగిడారు. అంత పొగడాల్సిన అవసరమే లేదు. మాస్టర్ని ఫేవరెటిజం చూస్తూ టీఆర్పీ కోసమే మాస్టర్ని పెట్టుకొని ఇంకా కొంచెం పైకి లేపుతున్నారు. మాస్టర్ ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఈరోజు అయితే వాళ్ళ డాక్టర్ ఏదైతే వీడియో చూపించారో కూతురుది, అది బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 2 వీక్స్ నుంచి చాలా కష్టపడుతున్నారు, దానికోసమే చూపించి మంచి పని చేశారు. ఇంకా వాళ్ళకి కొంచెం బూస్టప్ ఉన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళకి మాస్టర్ వాళ్ళకి కొంచెం ఫేవరెటిజం చూపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంతకు ముందర జాను ఒక మాట అన్నారు, ఏదైతే అంజలి పవన్ వాళ్ళ దాంట్లో వాళ్ళ హస్బెండ్కి భయపడుతుంది ఇది అన్నారు కదా, అప్పుడైతే ఆ మాట తీసుకొని పెద్ద రచ్చ చేశారు. ఈ వారం అదే మాట అలాగే అర్థం వచ్చేలాగా నటరాజ్ మాస్టర్ కూడా అన్నాడు, నువ్వు కూడా అంజలిలాగా బిహేవ్ చేయొద్దు అని నీతు గారితో. ఆ మాట తీసుకొని రాలేదు వీళ్ళు. అది తీసుకొని వచ్చారు కదా, ఇది తీసుకొని రావాలి కదా, అడగాలి కదా, అడగలేదు. ఇక్కడ ఉన్నది నటరాజ్ మాస్టర్ కదా, అందుకు జడ్జెస్ కూడా ఫేవరెటిజం చూపిస్తున్నట్టే నాకు అనిపించింది. వసంతి కళ్యాణ్ వీళ్ళనైతే ఇంకా పొగడాల్సి ఉంది బాగా, కానీ నటరాజ్ నీతు వాళ్ళని అయితే పొగుడుకుంటూ వచ్చారు వీళ్ళైతే. ఇక్కడ ఇంకా ఉంది జడ్జెస్ ఇలానే కాదు. ఇంతకుముందర కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఎవరినైతే స్ట్రాంగ్ వాళ్ళని పంపించేద్దాం, వీక్ వాళ్ళని మనం పెట్టుకుందాం, లాస్ట్లో మనం కొట్టుకుందాం అన్నాడు. ఆ తర్వాత అంజలి గారి దగ్గరికి వెళ్ళి నీకోసమే నేను మాట్లాడాను ప్లేట్ తిప్పాడు కదా, దాన్ని కూడా అడగాల్సింది. దాన్ని కూడా జడ్జెస్ అయితే అడగలేరు. ఇలా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అడగకుండా వదిలేస్తున్నారు. అందుకే సాటర్డే సండే ఎపిసోడ్ లైట్గా ఉంటుంది. సీజనే లేచిపోయింది. ఇలాంటప్పుడు సాటర్డే సండే అన్న కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకా ప్రజలకు షో వెళ్తుంది. వీళ్ళైతే ఏం మాట్లాడలేదు. ఇంకా ఎలిమినేషన్ జోన్కి వచ్చేసి అభిమానిక అమీర్ అలాగే అంజలి పవన్ వీళ్ళైతే వచ్చారు. అభిమానిక అమీర్ వీళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చిన బాగా పర్ఫామ్ చేస్తున్నారు, అందరితో కలిసి బాగానే ఉన్నారు. అండర్స్టాండింగ్ పరంగా కూడా వీళ్ళు. ఇక్కడ అంజలి పవన్ వీళ్ళు గొడవ పడుతున్నారు, ఎక్కువగా అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు. వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆ తర్వాత గేమ్ ఆడారు. ఇంతవరకు ఒక 4 టైమ్స్ ఏమో వచ్చారంట, అందుకే మేమే వెళ్ళిపోతామని వీళ్ళే చెప్పేశారు. లేదు గేమ్ ఆడాలన్నారు. గేమ్ ఓడిపి ఈరోజు అయితే మ్యాచ్ నుంచి బయటకు వచ్చేసారు. ఇదైతే ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, ఏమాత్రం గేమ్ లేదు, ఏమీ లేదు. ఓట్ల పరంగా కూడా వీళ్ళే లీస్ట్లో ఉన్నారు. వీళ్ళు ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ ఈ వారం.